అక్కడ యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు కూడా యేసుక్రీస్తులో ఏ పాపం లేదు, ఆయన కూడా ఏ పాపం లేకుండా ఇన్నోసెంట్ ఆయనే. కానీ అయినా ఆయన సిలువలో చనిపోయిండు, ఎందుకంటే నీ పాపం ఆయనే మోసిండు కాబట్టి. హల్లెలూయా. పస్కా బలి రోజు అదే జరుగుతుంది. ఏమైతుందంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటికి రావాలంటే ఒక బలి జరగాలి. హల్లెలూయా. ఏం జరగాలి? ఒక బలి జరగాలి. ఈ చిన్న గొర్రె పిల్ల చనిపోతుంది. ఈ చనిపోతేనే ఇజ్రాయెల్ ప్రజలు బయటికి వస్తారు. హల్లెలూయా. అట్లనే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయింది కాబట్టి పాపంలో ఉన్న మనము కూడా ఇప్పుడు నీతి మార్గంలో వస్తున్నామంట. హల్లెలూయా. నరకానికి వెళ్ళాల్సిన మనం కూడా ఈ పస్కా బలి పశువు ద్వారా, ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య రాజ్యంలో, నిత్య మోక్షంలో, పరలోక రాజ్యంలో మనం ఉంటున్నామంట. హల్లెలూయా. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి అవునా ఆయన చేసిండా, అవునా అని అనుకున్నాను అనుకో, జాలి కలుగుతుంది అంతే. కానీ ఎప్పుడైతే అది నా కోసమే, ఆయన గాయాలు పొందింది, ఆయన సిలువలో అర్పింపబడ్డది, ఆయన గాయములు పొందిన రక్తం కాచింది, అది నా కోసమే, నేను చేసిన పాపములకే అదంతా చేసిండు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీ జీవితం మార్చబడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం క్రైస్తవుల్లా ఉంటున్నాం, పోతున్నాం, ఏం మార్చబడతలేదు అంటే దాన్ని అర్థం చేసుకో, నువ్వు జాలి పడుతున్నావు అంతే ఆయన మీద. గాయాలు పొందినంట, రక్తం కార్చిందంట, నమ్ముకోవాలంట. కానీ నిజంగా నీకు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావాను, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావాను,